హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. బాగున్నారా మీరందరూ? మేము బాగున్నాము. మరి వర్షాలు అయితే పడతా ఉన్నాయి మధ్య మధ్యలో. మరి ఈ రోజైతే ఎండ వచ్చింది, మిద్దె తోటలోకి వచ్చాము. మరి ఏమన్నా ఉన్నాయేమో కోసుకెళ్దామని వచ్చానండి. మరి మిద్దె తోటలో అయితే ఏమైతే ఉన్నాయో చూసేద్దాము. మరి ఇదిగోండి, క్రొత్తగా అయితే మళ్ళా ఈ సంవత్సరం మొదలైందండి పంట. ఏం పంట అంటే ఇగోండి కాయలు, ఫ్యాషన్ ఫ్రూట్స్ మళ్ళా మొదలైనయండి. ఇక ఈ మొదలైనవి అంటే మాత్రం మనకు బోల్డ్ కాయలండి. ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు, కాయలు వచ్చినాయా అని అడుగుతున్నారు. ఇగోండి ఇప్పుడిప్పుడే చాలా బాగా వస్తూ ఉన్నాయి. ఇగో ఫ్లవర్స్, ఇగో కాయలు, ఇగోండి పిందులు, చిన్న చిన్న పిందులు బాగున్నాయి. ఇగో చాలా ఉన్నాయి లోపల. ఇగో ఎంత బాగున్నాయి, బాల్స్ లాగా ఉన్నాయి. ఈ పెద్ద అయితే ఇంకా చాలా బాగుంటాయి. ఈసారి ఎలాగొచ్చినాయో. మరి ఇంకా చాలా ఉన్నాయండి. పువ్వులు చూడండి ఎలా ఉన్నాయో. ఇగో ఫ్లవర్స్. మన దానిమ్మ చెట్టు కూడా చక్కగా ఇప్పుడే మొగ్గలు వస్తూ ఉన్నాయండి. మరి ఇగో ఫ్లవర్స్ చూసారా, గులాబీ పూలు, తర్వాత ఇగోండి బంతి పూలు బాగా వచ్చినాయి వర్షాలకి. ఇగోండి బంతి పూలు అయితే కొత్తగా వస్తూ ఉన్నాయి. ఇగో జామ చెట్టు నిండా కాయలు. ఇగో చిన్నవి పెద్ద ఎంత ఉన్నాయి చూడండి. మరి చాలా చక్కగా అయితే వస్తూ ఉన్నాయండి. ఇవి గులాబీ పూలు కూడా వచ్చినాయి వర్షం తర్వాత. ఇవి నాటి పూలు చాలా బాగున్నాయి. సరే కదా. మరి ఇప్పుడు కొన్ని ఇలాగైతే ఉన్నాయి, బెండకాయలని మరి కూరగాయలని అవి ఉన్నాయండి. ఏమేమి ఉన్నాయో చూసి మనమైతే ఇప్పుడు కోసుకుందామండి మిద్దె తోటలు అయితే. మరి ఇప్పుడు మిద్దె తోటలు అయితే కొన్ని ఉన్నాయండి. ఏంటంటే ఫ్రూట్స్ ఉన్నాయి. మరి ఫ్రూట్స్, తర్వాత బంతిపూలు, వంకాయలు, మరి ఇవైతే కోసుకుంటాను. ఏమేమి ఉన్నాయి అన్నీ కోసేసుకుంటానండి ఇప్పుడు. మరి చూద్దాం. చూడండి, ఇక్కడైతే డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. మరి ఈ మధ్యన కోతులు అలవాటు పడ్డాయండి. ఇది వరకు కోతులు తినేవి కాదు. వచ్చేసి కొంచెం రంగు వచ్చింది అనేసరికి కోసుకొని తినేస్తున్నాయండి కాయలు. ఇగోండి ఉన్నాయి, కోస్తున్నాను నేనైతే. ఇదిగో మన చేతులతోటి మనమే పెంచుకుని తింటున్నామంటే ఎంత హ్యాపీయో అసలు. చూసారా ఈ ఫ్రూట్స్. ఇప్పటికి ఎన్నిసార్లు కోసాను నేను. ఇదిగోండి చాలాసార్లు కోసాను. తర్వాత ఏమో కోతులు కూడా తినేసినాయి చాలాసార్లు. 2-3 సార్లు కోతులు తినేసినాయండి. 4-5 సార్లు నేను కోసాను. చూసారా. మరి మనం చక్కగా మన చేతులతోటి మనమే పెంచుకుని కోసుకుంటున్నాము. ఇదిగోండి ఇంకా ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి తర్వాత ఇదిగోండి ఇక్కడ ఉంటాయి. ఇది ఇంకా పండలేదు అయితే. ఇది ఇక్కడ ఉందోటి. మనం కోసేసుకుంటే చక్కగా సాయంకాలానికి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగానే సరే ఎర్రగా వచ్చేస్తాయి. ఇప్పుడు కోసినా కానీ చక్కగా బాగుంటాయి లోపల. మరి అయితే కోసుకున్నాను. మరి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే కోసాను. బంతిపూలు ఉన్నాయండి, కోస్తాను. డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఇగో చాలా వచ్చేసినాయి కాయలు. ఇప్పుడైతే పూలు కోసుకుంటున్నానండి. బంతిపూలు ఫస్ట్ పూలు అండి. ఇవి ఎంత బాగా వచ్చినాయో, పెద్ద సైజు వచ్చేసినాయి బాగా, చాలా బాగున్నాయి. బంతిపూలు అయితే కోసేసి చక్కగా మాల కట్టి పటానికైతే వేస్తానండి. ఇదిగో తర్వాత గులాబీ పూలు కూడా చూసారా. ఇగోండి నాటు గులాబీ. ఇవన్నీ రోజు మనకు అవసరం. తర్వాత వంకాయలు ఉన్నాయి, వంకాయలు కూడా కోస్తాను. వంకాయలు, బెండకాయలు. ఇదిగోండి వంకాయలు చాలాసార్లు కోస్తా ఉన్నాను, మీకు చూపిస్తున్నాను కదా. ఇగో వంకాయలు ఎంత పెద్ద సైజు వచ్చినాయి చూడండి. రోజు కోస్తానే ఉన్నాము, ఇంకా వస్తానే ఉన్నాయి కాయలు. మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు అడిగారండి వంకాయలు, వంకాయలు వండుకుంటా ఇమ్మని అడిగారు. ఇప్పుడు కోసి అయితే వాళ్ళకి ఇస్తానండి.
ఇక్కడ ఎక్కడో పెద్ద కాయ ఒకటి చూసాను రాత్రి. ఇదిగో వచ్చేసారా ఈ కాయ ఎంత బాగుంది. ఇదిగో వెరైటీగా ఉంది. ఇదైతే ఇదిగో వంకాయలు చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి. దీని చెట్టుని కూడా పెద్ద కాయలు ఉన్నాయి. ఇదిగోండి వంకాయలు కూడా కోసాను. తర్వాత బెండకాయలు కూడా కొన్ని ఉన్నాయి. ఇక బెండకాయలు కూడా కోస్తున్నాను. మన చేతులతో మనమే ఇలా పెంచుకుని చక్కగా కోసుకుని వండుకుంటుంటే హ్యాపీయే వేరండి మనకైతే. సరే ఫుల్ ఆర్గానిక్లో అయితే మేము పెంచుకుంటున్నాం. చూడండి ఇక్కడైతే ఇదిగోండి ఈ చెట్టు చూసారా, రేగి చెట్టు అండి. రేగి చెట్టు నిండా పూత ఎంత పోతుందంటే చూపించి దగ్గరికి. ఇంకో చాలా పోతండి చెట్టు నిండా. తర్వాత ఇదో చెట్టు ఉంది అదిగోండి, ఆ చెట్టు నిండా కూడా పోతాయి. చాలా కాయలు అయితే వచ్చేస్తాయండి ఈసారి మనకి రేగ్గాయలు. ఇంకా పచ్చిమిరకాయలు గట్టా ఉన్నాయండి, ఇంకా చాలా ఉన్నాయి కోసుకుని. అయితే కాకరకాయలు కూడా ఉన్నాయి. అయితే మరి నేనైతే చూసారా ఇగోండి అయితే కోసుకున్నాను ఈరోజు వంకాయలు. తర్వాత డ్రాగన్ ఫ్రూట్స్, ఫ్లవర్స్ అయితే కోసుకున్నాను మన మిద్దె తోటలో. చూసారు కదా. మరి ఈ విధంగా అయితే నేను ప్రతినిత్యం కూడా ప్రతిరోజు ఏ ఒకటి కోసుకుంటానే ఉంటున్నానండి నేనైతే. మరి ఆకుకూరలు కానీ, తర్వాత కూరగాయలు కానీ, తర్వాత ఫ్రూట్స్ కానీ ప్రతిరోజు కోసుకుంటానే ఉంటున్నాను. మరి మీరు కూడా ఈ విధంగా చక్కగా మొక్కలు పెంచుకుని మరి మీరు కూడా కోసుకోండి. మేము ఫుల్ ఆర్గానిక్లో అయితే కూరలు వండుకుంటున్నాం. మీరు కూడా మాకులాగా వండుకోండి. మరి చూసారు కదా, ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ అండి.